వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల కోడ్ వచ్చి 10 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఒక బదిలీ కూడా ఏమీ జరగలేదు. ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఏదో చిన్న చితక అంశాల మీద ఏదో పవన్ కళ్యాణ్ ఏదో సినిమా టీజర్‌లో గాజు గ్లాస్ పట్టుకున్నాడు అని దాని మీద ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎన్నికల కమిషన్ వారు ఎందుకని పాలనాధిపతుల మీద దృష్టి పెట్టలేదు ఇంకా? ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ తీసుకోవాలి డెఫినిట్‌గా. 2019 ఎన్నికల సమయంలో హుటాహుటిన అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీని, డీజీపీని కూడా మార్చేసి కొత్తగా అపాయింట్ చేసింది ఎన్నికల కమిషన్. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, అలాగే గౌతమ్ సవాంగ్ గారిని. ఎందుకు అనంటే అప్పటి వరకు ఉన్నటువంటి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. వాళ్ళు ఆయన ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వరు అని చెప్పారు. ఎన్నికల కమిషనర్‌ని కూడా మార్చి అందులోకి గిరిజాశంకర్ ద్వివేది గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తర్వాత ఏం జరిగిందని అందరికీ తెలిసిందే. ద్వివేది గారు ఇప్పుడెక్కడున్నారో అందరికీ తెలిసిందే. సో ఆ గేమ్ అంతటికి కూడా మూలం ఎక్కడుంది అనేది ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఏం మార్పొచ్చింది? ఎన్నికల కమిషన్ ఎందుకు డీజీపీ ఆంధ్రప్రదేశ్‌ని, చీఫ్ సెక్రటరీని ఎందుకు మార్చట్లేదు? వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి టీమ్ అనేది అందరికీ తెలిసినటువంటిదే. ఒక సామాజిక వర్గం చేతిలోనే పదవులన్నీ ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎందుకని చెప్పి ఇప్పుడు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అధికారుల్ని ఎందుకని ఇప్పటి వరకు కూడా మార్చలేదు? ప్రజలు చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఆధారాలతో సైతం. మరి ఎందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు చర్యలు దీని మీద తీసుకోవట్లేదు అనేదే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సరే ఎందుకు? అంటే వాలంటీర్లు ఏదో ఈ ప్రచారాల్లో పాల్గొన్నారు అని. అధికారులు కొంతమంది ప్రచారాల్లో పాల్గొన్నారు. వీళ్ళకి సంబంధించి చేస్తున్నారు అని. అలాగే చిక్కీకున్నటువంటి కవర్, ఎందుకంటే దాని మీద జగనన్న చిక్కీ అని మొత్తం స్టిక్కర్ ఏశారు కదా! ఆ స్టిక్కర్ తీసి ఇవ్వలేదు అని చెప్పి పిల్లలకి ఒక ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేశారు. చేసిన నేపథ్యం తీసుకున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో మొత్తం పోలీస్ శాఖకి బాస్‌గా ఉన్నటువంటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రజల పక్షాన కాదు, ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి వాటికి కాదు అనేది అందరూ చెప్తున్నా, ఎందుకని ఇప్పటివరకు కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదు? ఆయన్ని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదు? కొత్త డీజీపీగా సమర్థవంతమైన అధికారిని ఎందుకు తీసుకురాలేకపోతోంది? ఎందుకు? అట్ ద సేమ్ టైమ్ చీఫ్ సెక్రటరీ నిధులు విడుదల అవుతూనే ఉంది. దానికి ఏవో కారణాలు చెప్తున్నారు. రకరకాలవన్నీ చెప్తున్నారు. నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండేలాగా, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉండేలాగా వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఎందుకు చీఫ్ సెక్రటరీని మార్చలేదు? ఎందుకు మార్చలేదు? సో ఈ ప్రశ్నలన్నీ ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మరి దీనికి సమాధానం చెప్పాలి. లేదంటే ఏమవుతుందంటే ఎన్నికల కమిషన్ కూడా బానిసగా మారిపోయిందా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో బాగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. అంటే వీళ్ళిద్దరిని మార్పు అనేది ఒక టాపిక్ కింద మాట్లాడుకుంటే ఎన్నికల సంఘానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ ఒకసారి ఈ ఎన్నికల నేపథ్యంలో. టీఎన్ శేషన్ గారిని ఉద్దండుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎన్నికల కమిషన్ అంటే ఏంటి? వాళ్ళ పవర్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేయగలుగుతారు? అని చెప్పి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినటువంటి వ్యక్తి, ఆదర్శవంతమైనటువంటి అధికారి టీఎన్ శేషన్ గారు. ఆయన పేరు తలుచుకుంటే చాలు నిజంగానే గర్వంగా ఉంటుంది. యెస్, ఇలాంటి ఎన్నికల అధికారి, ఇలాంటి అధికారులు ఉండాలి సిస్టమ్‌లో, ఇలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడు మొత్తం అంతా సెట్ రైట్ అవుతుంది అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది. కానీ చూస్తుంటే టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో. కానీ వాళ్ళు కూడా అప్రాధాన్య పోస్టుల్లో ఉండి ఏదో కృష్ణారామ అనుకుంటూ పని చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. మరి మిగతా వాళ్ళందరూ అడుగులకి మడుగులొత్తుతూనే ఉన్నారు. యెస్, ఈ మాట అనడానికి నేను ధైర్యం చేస్తున్నాను. మిగతా అధికారులందరూ అడుగులకి మడుగులొత్తేలాగే ఉన్నారు. ఎవరికి ఒక సిస్టమ్ అని, ప్రజాస్వామ్యం అని ఇదేం అవసరం లేదు. ప్రజలనేది అవసరం లేదు. అధికారంలోకి ఎవరొస్తారు, ఎవరు రారు, ఎవరితో ఉండాలి, ఎవరికి ఇచ్చేయాలి, ఇలాగే నడుస్తుంది సిస్టమ్. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే అధికారుల మార్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడా ఎన్నికల కమిషన్ తీసుకురాలేదు. ఎన్నికల కమిషనర్ గారు పట్టించుకోలేదు. అందుకే అన్నది డీజీపీ చీఫ్ సెక్రటరీ చేంజ్ ఎప్పుడవుతుంది అని. ఎస్పీల స్థానచలనం డెఫినెట్‌గా అనేక మంది ఎస్పీల మీద కంప్లెయింట్స్ ఉన్నాయి. ఆ జిల్లాల ఎస్పీల మీద. పోలీస్ శాఖ మీద విపరీతమైన కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు. 2019 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసుల మీద ఎక్కువ కంప్లెయింట్స్ అనేవి ఉన్నాయి. హేబియస్ కార్పస్ పిటిషన్‌లు, డీజీపీ కోర్టుకెళ్ళి మరీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, సెక్షన్లు చదవాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. ఏకస్వామ్యంగా మా ఇష్టం, నియంతృత్వంగా మేమే చెప్తే అదే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కేవలం ప్రతిపక్ష కూటములకు సంబంధించి మాత్రమే, అధికారంలో ఉన్న వాళ్ళకి లేవు.
భారతీయ జనతా పార్టీకి అస్సలు ఉండవు. కేవలం టీడీపీ, జనసేన మిగతా వాళ్ళు వీళ్ళకి మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నారా లోకేష్ కాన్వాయ్‌ని రోజుకి 4 సార్లు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఒక్కసారన్నా చేశారా? ఒక ఎమ్మెల్యేది గాని, ఒక ఎంపీది గాని ఎక్కడన్నా చేశారా? ఇప్పటిదాకా న్యూస్ కూడా లేదు. ఇప్పటిదాకా న్యూస్ లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోదు? ఎందుకు తీసుకోదు? 38 లక్షలు ఒక అభ్యర్థి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ధారించిన తర్వాత 40,00,00,000 విలువైనటువంటి వస్తు సామాగ్రి ఇవన్నీ కూడా ఒక గోడౌన్‌లో పట్టుపడ్డాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పటికీ కూడా వాలంటీర్లు గాని, మిగతా వాళ్ళు గాని వెళ్లి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అక్కడ అడపదడప ఏదో వాళ్ళని సస్పెండ్ చేసాము, విధుల నుంచి దూరంగా ఉంచామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎన్నికలకు దూరంగా ఉంచేటువంటి అధికారం ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకని ఎన్నికల కమిషన్ ఆ చర్యలకి పాల్పడట్లేదు? ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎందుకు? సిబ్బంది లేరా? ఉన్న సిబ్బందితో చేయడం కష్టం అయిపోతుందా? లేదు పైనుంచి ఏమన్నా ఒత్తిళ్లున్నాయా? ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఎన్నికల కమిషన్ మీద ఎందుకంటే ఎన్నికల టైంలో సర్వం సహా అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళ నిర్ణయాలు అంతిమం కాబట్టి, సమర్థవంతమైనటువంటి అధికారుల్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ ఎన్నికల ప్రహసనంలోకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ప్రజలు నిజంగా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఓట్లేయగలుగుతారు అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఆ దిశగా ఎక్కడ స్టెప్ అనేది ముందుకు వేయడం లేదు. ఎక్కడ పెద్ద ఆశ్చర్యగొలిపేటువంటి మార్పులు, చేర్పులు ఏం కనిపించట్లేదు. ఏదో చప్పగా ఉంది అంటే ఉంది అనే విధంగానే వాళ్ళ చర్యలు ఉంటున్నాయి అని చెప్పి ప్రజలు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికల కమిషన్ వారు వాళ్ళ నిబద్ధతని, నిజాయితీని ఏ విధంగా నిరూపించుకుంటారు? ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఎప్పుడు ఈ మొత్తం చేంజెస్ అనేవి తీసుకురాగలుగుతారు? ఎన్నికలకి ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఈ 50 రోజుల్లో ఇంకేం జరుగుతాయి? వాటి మీద ఎన్నికల కమిషన్ ఏం స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఆఖరికి ఒక రోడ్‌లో ర్యాలీ చేసుకోవాలి. ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇష్టారీతిన వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు వెలువరించేస్తున్నారు. పనులు చేసేస్తున్నారు. అంతా అయిపోతుంది. మరి ఎందుకు ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు వాటి మీద? సివిజిల్ యాప్‌లో ఏమైనా కంప్లెయింట్ ఇద్దాము అంటే, సివిజిల్ యాప్‌లో కూడా ఉన్నటువంటి డేటా అంతా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి చేరుతుంది. మరి ఎందుకు దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటివి చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో, అసలు ఎన్నికల కమిషన్ నిజంగానే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇక్కడ నిర్వహించాలి అని కోరుకుంటోందా? ప్రజలు కావాలి అనుకున్నటువంటి ఆ ప్రాసెస్‌ని వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా యెస్ మేము ఓటేయాలనుకుంటున్నామని వాళ్ళు వచ్చే విధంగా చర్యలు చేపట్టడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తోంది? సమాధానం లేనటువంటి ప్రశ్నలు. ఆఫ్‌కోర్స్ సమాధానం ఉంది. కానీ చెప్పుకుంటే మళ్ళీ అది ధిక్కరణ కింద అవుతుంది కాబట్టి ఆ సమాధానం నేను చెప్పట్లేదు. అది వాళ్ళే చెప్పాలి. ఎందుకు ఇదంతా జరుగుతోంది? మేము కష్టపడి పని చేస్తున్నాం. మేము నిజాయితీగానే ఉన్నాము. మేము ఎవరికీ కొమ్ము కాయట్లేదని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటిది వాళ్ళే. సో, ఎన్నికల కమిషన్ ఒకసారి టీఎన్ శేషన్ గారిని గుర్తు చేసుకోండి. మీ పవర్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని ప్రజలకి మంచి అనేది జరిగేలాగా చర్యలు తీసుకోండి. సో, ప్రేక్షకులు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.